సెక్షన్ నంబర్ 64 పనిష్మెంట్ ఫర్ రేప్. సార్ సెక్షన్ చాలా పెద్దగా ఉంది. ఒకసారి సింపుల్గా చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్. దే సెడ్ 2 కేటగిరీస్. కేటగిరీ నంబర్ 1, జనరల్గా ఎవరైనా రేప్ చేస్తే రైట్ సార్, వాళ్ళకి ఎంత శిక్ష పడుతుందంటే మినిమం ఎంత సార్ 10 years, మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. కేటగిరీ నంబర్ 2, స్పెషల్ సిచ్యువేషన్స్లో ఫాలో అయితే మినిమం ఇక్కడ కూడా 10 years, మ్యాక్సిమం వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్. బట్ ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ దట్ రెస్ట్ ఆఫ్ లైఫ్ రైట్ సార్, అండ్ ఫైన్. ఈ స్పెషల్ సిచ్యువేషన్ చాలా సందర్భాలు ఉంటాయి సార్. ప్రాపర్గా ఫస్ట్ స్పెషల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఈ స్పెషల్ అక్యూజ్డ్ పీపుల్ కానీ రేప్ చేస్తే, ఇలాంటి స్పెషల్ ఉమెన్స్తో కానీ రేప్ జరుగుంటే, లేకపోతే ఇలాంటి స్పెషల్ కేసెస్లో కానీ రేప్ జరుగుంటాయి రైట్ సార్. అప్పుడు సెకండ్ కేటగిరీ మనం చూసాం కదా సార్. ఈ స్పెషల్ అక్యూజ్డ్ పీపుల్ అంటే నేరం చేసిన వాళ్ళు కానీ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటే, పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తారు కదా సార్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో, అలాంటి వాళ్ళు కానీ ఏమైనా రేప్ చేసినట్టయితే, జైల్ స్టాఫ్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు కానీ ఏమైనా రేప్ చేస్తుంటే, హాస్పిటల్ స్టాఫ్లో కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు రేప్ చేస్తుంటే, రిలేటివ్, టీచర్, గార్డియన్ ఇలాంటి వాళ్ళు కానీ ఏమైనా రేప్ చేస్తుంటే సెకండ్ కేటగిరీలో ఫాలో అవుతారు. బికాస్ వీళ్ళ దగ్గర అధికారం ఉంటుంది కదా సార్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్, ఆర్మ్డ్ ఫోర్స్ మెంబర్స్ దగ్గర, జైల్ స్టాఫ్ దగ్గర అధికారం ఉంటుంది. హాస్పిటల్ స్టాఫ్ ఏంటి సార్, ఇప్పుడు మొత్తం మంది ఎక్కిస్తారు సార్, మనకు తెలియదు కదా ఎందుకు ఎక్కిస్తారో, కరెక్ట్ అన్నారు సార్. మనం వాళ్ళని బ్లైండ్గా నమ్ముతాం. ఇలాంటి వాళ్ళు చేసే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అండ్ 90% సినారియోస్ మోస్ట్లీ ఇవి ఉండొచ్చు సార్. ఇలా ఇది కూడా వదిలేండి సార్. ఈ 3 కేటగిరీస్ చాలా ఉంటాయి. రిలేటివ్స్, గార్డియన్స్ అంటే తెలిసిన వాళ్ళు జనరల్గా రేప్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మీద మనం నమ్మకంతో మన పిల్లల్ని పంపిస్తూ ఉంటాం, కరెక్ట్ ఉన్నాడు సార్. సో ఇలాంటి వాళ్ళు చేస్తే సెకండ్ కేటగిరీ అంట. లేకపోతే స్పెషల్ ఉమెన్స్తో కానీ ఏమైనా జరుగుంటే, స్పెషల్ ఉమెన్స్ అంటే ఎవరు, ప్రెగ్నెంట్ ఉమెన్తో కానీ ఏమైనా జరుగుంటే, ఇన్కేపబుల్ టు గివ్ కన్సెంట్, నేను చెప్పాను కదా మూగోళ్ళు వాళ్ళందరూ ఎవరైనా ఉంటే, డిసేబుల్డ్ అంటే ఫిజికల్ కానీ మెంటల్ డిసేబిలిటీ కానీ ఎవరైనా పాపం బాధపడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళతో చేస్తే పాపం వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేరు రైట్ సార్. రిపీటెడ్ రేప్ ఆఫ్ ఆన్ సేమ్ పర్సన్, సేమ్ ఉమెన్ రైట్ సార్. అంటే ఒకే ఉమెన్ని తరచూ రేప్ చేసేటోళ్ళు, రిపీటెడ్గా చేసేటోళ్ళు, ఇలాంటి ఉమెన్స్ ఉంటే ఇది కూడా స్పెషల్ కేటగిరీ. కేటగిరీ నెంబర్ 2కి వస్తుంది. ఎన్హాన్స్ పనిష్మెంట్ పెరిగిపోతుంది. లేకపోతే స్పెషల్ కేస్ సినారియోలో సార్ ఏదన్నా కమ్యూనల్ కానీ సెక్టేరియల్ వైలెన్స్ కానీ జరుగుతాయి. అంటే 2 వర్గాల మధ్యలో ఏమైనా తగాదాలు జరగటం, కమ్యూనిటీ వైలెన్స్ జరగటం, అలాంటి జరిగినప్పుడు ఏంటంటే ఒక వర్గాలలో 2 వర్గాల మీద చేయటం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సినారీస్ కూడా సెకండ్ కేటగిరీగా వస్తాయి. అండ్ రేప్ చేసేటప్పుడు ఏదైనా గ్రీవియస్ హర్ట్ చేయటం, లేకపోతే ఆ ఉమెన్ లైఫ్ని డేంజర్లో పెట్టడం, లేకపోతే ఆ ఉమెన్కి ఏదైనా గాయాలు చేయటం, దానివల్ల కాలో చేయకపోవటం, లేకపోతే ఏదైనా డిసేబిలిటీ అయిపోవటం, అలాంటి ఏమైనా జరిగితే రైట్ సార్, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే సెకండ్ కేటగిరీలో వస్తారు. ఎన్హాన్స్ పనిష్మెంట్ పడుతుంది. ఎన్హాన్స్ పనిష్మెంట్ అంటే ఏం లేదు సార్, మినిమం 10 years, మాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంటే. బట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే చెప్తారో రెస్ట్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ అని చెప్పేశారు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుందో వీళ్ళకి తగ్గే ఆప్షనే లేదు రైట్ సార్. అండ్ మ్యాండేటరీగా లైఫ్ లాంగ్ జైలు లోపల ఉండాల్సింది రైట్ సార్. అండ్ ఫైన్. ఒక్కసారి మనం సెక్షన్ ఇన్డెప్త్గా ఒకసారి చదువుకుంటే మనకు అదొక సంతృప్తి రైట్ సార్. ఒకసారి చదువుదాం చూడండి సార్. హూఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ద కేసెస్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 2 అంటే నేను చెప్పిన సెకండ్ కేటగిరీ రైట్ సార్. commits rape shall be punished with rigorous imprisonment of either discretion for a term which shall not be less than 10 years but which may extend to imprisonment for life and shall also liable to fine. అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న సిచ్యువేషన్స్ పక్కన పెట్టేస్తే జనరల్గా ఎంత పడుతుందంటే పనిష్మెంట్ మినిమం 10 years, అంటే షల్ నాట్ బి లెస్ దెన్ 10 years అంటే ఆబ్వియస్లీ మినిమం 10 years అండ్ మాక్సిమం ఇట్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ ఫైన్. సెకండ్ కేటగిరీ సార్ మనం చూసాం కదా సార్ ఇందాక, స్పెషల్ అక్యూజ్ పీపుల్, స్పెషల్ ఉమెన్, స్పెషల్ సిచ్యువేషన్స్ రైట్ సార్. Whoever being a police officer if he commits rape, police officer within the limits of the police station to which the police officer is appointed or in the premises of any station house or on a woman in such police officer custody or in the custody of a police officer subordinate to such police officer. అంటే సింపుల్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు సార్, రేప్ చేస్తున్నాడు. సో దీనికి సెకండ్ కేటగిరీ కింద ఆబ్వియస్లీ మినిమం 10 years, మాక్సిమం ఎంత ఉంటుంది సార్, మ్యాక్స్ టు మ్యాక్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ రైట్ సార్. సారీ మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ రైట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇక్కడ న్యాచురల్ లైఫ్. సింపుల్. నెక్స్ట్ ఏ కేటగిరీ అయిపోయింది. బీలో చూడండి సార్. బీయింగ్ అ పబ్లిక్ సర్వెంట్ కమిట్స్ రేప్ ఆన్ అ ఉమెన్ ఇన్ సచ్ పబ్లిక్ సర్వెంట్ కస్టడీ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ అ పబ్లిక్ సర్వెంట్ సబార్డినేట్ టు సచ్ పబ్లిక్ సర్వెంట్. సింపుల్. పబ్లిక్ సర్వెంట్ కానీ చేసినట్టయితే, లేకపోతే వాళ్ళ కింద ఉన్న అధికారులు కానీ చేసినట్టయితే. బీయింగ్ అ మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా ఇప్పుడు మై ఫాదర్ వాజ్ ఇన్ ఆర్మీ సో ఐ నో ద సిచ్యువేషన్. హీ యూస్ టు స్టే ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు సర్వాధికారాలు ఉంటాయి ఆర్మీ వాళ్ళకి, బికాస్ దే నీడ్ టు ఫైండ్ దిస్ మిలిటెంట్స్, టెర్రరిస్ట్ అండ్ ఆల్.
సో అప్పుడు అధికారం ఉంటుంది, ఎవరింట్లోకైనా వాళ్ళు జొరబడొచ్చు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది, ఇఫ్ దే ఆర్ కమిటింగ్ రేప్, బీయింగ్ అ పబ్లిక్ సర్వెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడేటోడు వాడు రేప్ చేస్తే వాడికైతే ఎక్కువ పనిష్మెంట్ పడాలి కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. మై ఫాదర్ యూస్ టు టెల్ మీ ఆల్ దీస్ ప్రోటోకాల్స్. వాళ్ళకి ప్రాపర్గా ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. దే గో అలాంగ్ విత్ ద టీమ్, వాట్ అండ్ ఆల్ దే హ్యావ్ డన్ మొత్తం వచ్చి రిపోర్ట్ చేయాలి. అండ్ ఇలాంటి ఎవరైనా నాన్ సెన్స్ వర్క్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఆర్మీలో శిక్ష ఇస్తారు, దాంతో బయట శిక్ష ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్, బీయింగ్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆర్ ఆన్ ద స్టాఫ్ ఆఫ్ అ జైల్ స్టాఫ్, రైట్ సార్, remand home or other place of custody established by or under any law for the timing in force or of a women's or children's institutions, commits rape on any inmate of such jail, remand home, place or institution. అంటే జైల్ స్టాఫ్ అనుకోండి సార్, రిమాండ్ హోమ్ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ జైల్ ప్లేసెస్ లాంటివి. రైట్ సార్. నెక్స్ట్, బీయింగ్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆర్ ఆన్ ద స్టాఫ్ ఆఫ్ అ హాస్పిటల్స్, కమిట్స్ రేప్ ఆన్ అ ఉమెన్ ఇన్ దట్ హాస్పిటల్. అంటే హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు కానీ మనం రేప్ చేసినట్టయితే. బీయింగ్ అ రిలేటివ్, గార్డియన్ ఆర్ టీచర్ ఆఫ్ ఆర్ అ పర్సన్ ఇన్ అ సిచ్యువేషన్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ అథారిటీ టువర్డ్స్ ద ఉమెన్, కమిట్స్ రేప్ సచ్ ఉమెన్. అంటే రిలేటివ్ కానీ, గార్డియన్ కానీ, టీచర్ కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా చేస్తే. నెక్స్ట్, స్పెషల్ సిచ్యువేషన్స్, కమిట్స్ రేప్ డ్యూరింగ్ కమ్యూనల్ ఆర్ సెక్టేరియన్ వైలెన్స్. రైట్ సార్. నెక్స్ట్, కమిట్స్ రేప్ ఆన్ ఉమెన్ నోయింగ్ హర్ టు బి ప్రెగ్నెంట్ ఉమెన్ మీద కానీ ఎవరైనా ఆబ్వియస్లీ చేసి ఉంటే రేప్. కమిట్స్ రేప్ ఆన్ ఉమెన్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ కన్సెంట్, అంటే కన్సెంట్ ఇవ్వలేని పొజిషన్లో ఉన్న ఉమెన్ కానీ ఎవరైనా రేప్ చేసి ఉంటే. బీయింగ్ ఇన్ పొజిషన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ డామినెన్స్ ఓవర్ ఉమెన్, కమిట్స్ రేప్ ఆన్ సచ్ ఉమెన్. ఆ ఉమెన్ మీద ఏమైనా డామినెన్స్ చేసే అధికారం ఎవరికైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ బాస్ యూ కెన్ సే. కమిట్స్ రేప్ ఆన్ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ ఆర్ ఫిజికల్ డిసెబిలిటీ, ఏదైనా అమ్మాయి ఫిజికల్ కానీ మెంటల్ డిసెబిలిటీ ఉంటే ఆ అమ్మాయి మీద ఏమైనా రేప్ చేస్తే. వైల్ కమిటింగ్ రేప్ కాజెస్ గ్రీవియస్ ఆర్ బాడీలీ హార్మ్ ఆర్ మెయిన్స్ ఆర్ డిస్ఫిగర్స్ ఆర్ ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ అ ఉమెన్. అంటే ఆ రేప్ చేస్తూ ఏమైనా గ్రీవియస్ హర్ట్ చేసటం కానీ, కాలో చేయలో కొట్టడం కానీ, రైట్ సార్, కంటి చూపు పోయేటట్టు కొట్టడం కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటే. కమిట్స్ రేప్ రిపీటెడ్లీ ఆన్ ద సేమ్ ఉమెన్, ఒకే అమ్మాయి మీద తరచూ రేప్ చేస్తే అప్పుడు ఎంత పనిష్మెంట్ పడుతుంది. ఇది సెకండ్ కేటగిరీ పనిష్మెంట్ సార్. Shall be punished with rigorous imprisonment for a term which shall not be less than 10 years, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life and shall also liable to fine. So, better to go with my first explanation. చాలా ఈజీగా ఇలా మీరు కేటగరైజ్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో జనరల్ సిచ్యువేషన్స్కి ఒకటి చెప్పాను, స్పెషల్ సిచ్యువేషన్కి ఒకటి చెప్పాను. ఇవన్నీ స్పెషల్ సిచ్యువేషన్, స్పెషల్ కేసెస్. సింపుల్. ఓకే సార్.